ఇలాంటివన్నీ దాదాపు 15.5 లక్షల మంది ప్రజలు అప్పటిదాకా వాడిల్లే, ఇప్పటికి వాడు అందులోనే ఉన్నాడు. అప్పటిదాకా వాడి పొలం ఎప్పటికీ సేద్యం చేసుకున్నాడు, కానీ అమ్ముకోవడం లేదు. అక్కడికి వెళ్ళగానే ఇది 22A ఉందంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే రెవెన్యూ అంటారు, ఆర్ఐ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ దగ్గరికి వెళ్తే సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్, ఎంత అయ్యాక CCLA, తర్వాత జీవో కావాలి. ఒక సామాన్యుడు ఏడ తిరుగుతాడు ఇవన్నీ? పైగా ప్రతి ఒక్కడికి డబ్బు. అంటే ఇప్పటిదాకా ఉన్న నా ఇంటికి సంబంధించి నేను లంచం ఇచ్చుకున్న ఇల్లు విముక్తి చేసుకో అంతే. ₹1 కోటి ఇంటికి వీళ్ళు ఏంటి దాంట్లో కూడా ఆ కాస్ట్ ని బట్టి వీళ్ళు రేట్లు అడుగుతున్నారు. లంచాలు ఇచ్చిన అంతా ఈ రేపు నా కాగితం వచ్చేస్తుంది నీకు విముక్తి అన్న టైంలో మళ్ళీ అధికారి మారిపోతాడు, మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్టి ఇలాంటి పెంట పెరిగిపోయి 2017 నుంచి ఇప్పటిదాకా సఫర్ అవుతారు. 17 నుంచి వచ్చినప్పుడు 19 తర్వాత జగన్కి ఎవడన్నా చెప్పాలిగా మొక్క, అదే కదా చెప్పి అది మొత్తం రిలాక్స్ చేయమనాలి కదా. అది ఏమంటే ఇది చేసినట్టున్నారు. జగన్ గారికి దీని మీద అవగాహన ఉందో లేదంటే చెప్పినట్టే లేదు. కాబట్టి 22A రావడం అధికారులకి, రెవెన్యూ శాఖ అధికారులకి బాగా ఒక మార్గం, డబ్బుల మార్గం. అది తింటున్నారు. మధ్య తరగతి జీవితాలు సర్వనాశనం. అక్కడే కేబీ వెంకటేశ్వరరావు గారి భూమి కూడా అంతేనట, అదే కదా బాబు గారి భూమి అంతే ఉందట. కొనుక్కున్న భూములు 22 అన్నారు. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? బ్యాంక్ వాళ్ళలోని 22 అంటే అదే కదా, అమ్ముకోలేరు. అమరావతి ప్రాంతంలో కూడా ఉన్నాయండి సార్ ఇలాంటి. అమరావతి ప్రాంతంలో కూడా ఒక 50 ఎకరాల్లో ఒక చెరువు ఉంది. ఆ చెరువు మొత్తం 22A ఉంది. ఆ చెరువు మొత్తం కూడా 50 ఎకరాలు రైతుల పేరు మీద ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళ దగ్గర కాగితాలు కూడా ఉన్నాయి. ఏం చేయాలి? అది 22A ఉంది ఇప్పుడు. అంటే ఇలాంటి అంటే ఇవి కదా అసలు ప్రతిపక్షంగా ఉండి నాయకుడిగా వీటి మీద కదా రేజ్ చేయాలి. చెప్పాలి, జగన్ చెప్పేవాడు ఉండాలి, వెళ్ళి చెప్పేవాడు ఉంటే కదా. కేబీ వెంకటేశ్వరరావు వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మొన్న ఏం చెప్పింది, ఆయన అనగానే సత్యప్రసాద్ గారు దీంతో ఒక అద్భుతమైనది ఇచ్చామంటూ పెద్ద 10 పేజీలు కాగితం రిలీజ్ చేశాడు. ఇక పైన 22A పెట్టాలంటే గబక్కన